తొలి దినాల్లో బాప్తీసం తీసుకున్న కొత్తలో చాలామంది చక్కగా ప్రార్థించేవారు. మీలో చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో రక్షణ తీసుకున్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వారు దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థనకు దూరం అయిపోయారు, లోకానికి దగ్గరయ్యారు, నటించడంలో అత్యున్నత డిగ్రీలు పొందేశారు. భక్తిగా ఉన్నట్లు నటించడంలో ఆస్కార్ అవార్డులు పొందుకున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం కనిపించట్లేదు. పవిత్రంగా ప్రజలకు కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వారికి నేను భక్తిపరుడుగా ఉన్నానని కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే, ప్రభువుని మెప్పించేవాడుగా ఉండాలన్న సంగతి మర్చిపోయి, నా పక్కన కూర్చుంటున్న ఆమెకి నేను భక్తిపరుడిని తెలియాలి, నా పక్కన కూర్చుంటున్న అతనికి నేను భక్తిపరుడిని తెలియాలని విశ్వాస జీవితాన్ని అంతా పక్కన పెట్టేసి నటించడం ప్రారంభించారు. ఆ నటన వల్ల ఎంతోమంది ఈరోజు ఓడిపోతున్న వారిగా కనిపిస్తున్నారు. కానీ వాస్తవానికి నిజాన్ని మనం ఒప్పుకోవాలి. కుటుంబాలలో ప్రార్థన ఆగిపోయింది. ఈరోజు మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, ఈరోజు మీ కుటుంబంలో ఏదైనా శోధన వచ్చినా, మనం చాలా గలిబిలైపోతూ ఉంటాం. ఏం చేయాలి? అప్పుల బాధ వచ్చేసింది, ఎక్కడ లోను పెట్టాలి, ఏ బంగారం తాకట్టు పెట్టాలి, ఏం చేయాలి, ఎన్నెన్నో తలంపులు. పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈరోజు వడ్డీ కట్టాలి, ఎలాగ మన జీవితం, ఈరోజు ఉద్యోగాలు లేవు, ఎలాంటి మన జీవితం. ఓపిక అయిపోతుంది, మనసంతా చాలా గలిబిలైపోతుంది. రకరకాల ఆలోచనలు మనకు రన్ అవుతూ ఉంటాయి. ఈరోజు సేవకుడిగా నేను చెప్తున్నాను, రకరకాల ఆలోచనలు మన జీవితంలో రాకూడదు. మనకు రావాల్సిన ఒకే ఒక ఆలోచన ఏంటి తెలుసా? రండి కలిసి మనం ఏం చేద్దాం అనాలి? ప్రార్థిద్దాం. ఈ మాట ఎప్పుడైతే కుటుంబాలలో వినిపిస్తుందో, శోధన వచ్చినప్పుడు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి అనాలి, రండి మమ్మీ కలిసి ప్రార్థిద్దాం. అపాయం వచ్చినప్పుడు తల్లులుగా మీరు పిల్లలతో అనాలి, అయ్యా మన కుటుంబ పరిస్థితి అసలు బాగలేదు, మన జీవితాలు అసలు బాగలేదు, కలిసి కూర్చొని ప్రార్థిద్దాం అని ఏ కుటుంబాలు అయితే నినాదం వినిపిస్తుందో, ఏ కుటుంబాలు అయితే మాటలు వినిపిస్తాయో, నేను అంటాను, యుద్ధం మనం చేయక్కర్లేదు. నా ప్రభువే వారి పక్షాన బలమైన కార్యములు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.